సక్సెస్ సాధించటం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవటమే ఆ ఫార్ములా. మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించటానికి జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీని ఆలోచించండి. సక్రమంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి. ఒక మగాడు ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఓ అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అమ్మలా ప్రవర్తిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.